కొంతకాలం క్రితం ఏవైనా ఇంట్లో సరుకులు కొనాలంటే ఖచ్చితంగా దుకాణాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ రాను రాను ఆన్లైన్ డెలివరీ యాప్స్ రావడంతో తినే ఆహారం నుంచి వేసుకునే బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ హోమ్ డెలివరీ చేసేస్తున్నారు. ఇక కిరాణా సరుకులు కూడా ఫ్రెష్గా కొద్ది నిమిషాల్లోనే తెచ్చి ఇచ్చేస్తున్నారు. స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మరికొన్ని ఈ-కామర్స్ సంస్థలు ఇందుకోసం పనిచేస్తున్నాయి. వారు కొన్ని సందర్భాల్లో ఆఫర్లను ఇస్తుంటారు. నేరుగా కొనేదానికంటే ఆన్లైన్లో కొంటే ప్రత్యేక సందర్భాల్లో తక్కువ ధరలకే వస్తువులను కొనొచ్చు. కానీ తాజాగా ఆన్లైన్లో 2 పాల ప్యాకెట్ల ధరకు సంబంధించి వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి స్విగ్గీ మార్ట్ ఓపెన్ చేసి లీటర్ పాలు కొనాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఓపెన్ చేశాడు. అందులో 2 హాఫ్ లీటర్ పాల ప్యాకెట్లను ఎంచుకున్నాడు. అయితే పాల ప్యాకెట్ ధర చూసిన సదరు వ్యక్తి షాక్ తిన్నాడు. సాధారణంగా అయితే అర లీటర్ పాలు 100 రూపాయల లోపే ఉండాలి. కానీ ఏకంగా 45,000 రూపాయలకు పైగా చూపించింది. రెండింటిని యాడ్ చేసుకున్నందుకు అతనికి లీటర్ పాలకు గాను మొత్తం 91,522 రూపాయల బిల్ చూపించింది. పైగా అతనికి ఈ ఆర్డర్పై 16 రూపాయల డిస్కౌంట్ కూడా ఇచ్చినట్లు చూపించారు. దాంతో సదరు వ్యక్తి ఆ పాల ప్యాకెట్ ధరలను స్క్రీన్ షాట్ తీసి రెడ్డిట్లో పోస్ట్ చేశాడు. లీటర్ పాలకు 91,000 రూపాయలే కాక 16 రూపాయల డిస్కౌంట్ ఇవ్వడంపై అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. డిస్కౌంట్ తనకు నచ్చిందంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అంత ధరకు లీటర్ పాలేంటి, ఏకంగా గేదెనే కొనేయచ్చంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు స్విగ్గీ అయితే స్పందించలేదు. కొందరేమో ఇది ఫేక్ అని అంటున్నారు. దీనిపై స్విగ్గీ సంస్థ స్పందిస్తే గానీ క్లారిటీ రాదు.